పెద్దలందరూ వచ్చి వచ్చానికి అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఆ కన్నీళ్ళు వచ్చినాయి, మీరు అంతా రావడం అనేది నాకు దుఃఖం కాదు, ఆనంద భాష. ఇంతమందిని ఏకం చేయాలి. ఇవాళ ఈ స్ఫూర్తి అనేది నేను కాబట్టి ఆ రోజు వీరన్నతో తిరిగాను. అట్లా విప్లవోద్యమాల్లో పాల్గొని విప్లవోద్యమాలు నిర్వీర్యమైపోయి చిన్నగా అయిపోయి లాస్ట్ చివరి తెలంగాణ ఉద్యమంలో మిలిటెంట్ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకొని అది మిలిటెంట్ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ కాలంలో కుల ఉద్యమాలన్నింటినీ ఏదో రకమైన భాగస్వామ్యం నిర్మించారు. మందకృష్ణ మాది మాదిగ దండోర చాగ్రేవు దెబ్బ అనేక ఉద్యమాలు చేస్తూ తెలంగాణ మహాసభను స్థాపించారు. తెలంగాణ మహాసభ స్థాపించాకనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం స్పీడప్ అయింది. అట్లా తెలంగాణ ఒక రాష్ట్రం సాధించుకునే స్ఫూర్తిగానే వాళ్ళ బీసీల హక్కును కూడా మనం సాధించుకున్నాం. మేము ఎంతమంది మాకు ఎంత మాట్లాడారు. సరే తర్వాత తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు తెలుసు. దానికి సంబంధించి గద్దరంతో కలిసి మేము అంతా కలిసి పార్టీ పెట్టాలనుకున్నాం. సరే అది జరగలేదు. ఈ లోపల ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఇంకా నష్టదాయకమైన విషయం అది రాగానే గమనించాం. పిల్లలు పెట్టేటప్పుడు ఈడబ్ల్యూఎస్ అంటే బీసీలు ఎస్సీలు కూడా అంటే పేదలంతా దాంట్లో ఉండే అవకాశం కదా. కానీ మండల్ కమిషన్ నిర్వీర్యపరచడానికి అగ్రకుల పేదలను పెట్టి అగ్రకుల ధనికులు కూడా వాళ్ళున్న జనాభా శాతం కంటే కూడా చాలా ఎక్కువగా 10 శాతం అనేది ఈడబ్ల్యూఎస్ తర్వాత మహిళా బిల్లు ఆగమేఘాల మీద తీసుకొచ్చిన పరిస్థితి. మహిళా బిల్లు ఒకనాడు రఘు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కానీ పాలిసిన పరిస్థితి. అది వాళ్ళ ఎలాంటి అడ్డంకులు లేకుండా మహిళా బిల్లు ప్రత్యేక సమావేశాలను పాస్ చేసిన పరిస్థితి. అది బీసీ అని మోడీ ప్రధానమంత్రి కాదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో బీసీ ఉద్యమం జరగాలి. ఎలక్షన్ స్వాతంత్రానికంటే ముందు లెక్కలు ఉన్నాయి, స్వాతంత్రం తర్వాత లెక్కలు లేవంటే స్వాతంత్రం లేదు, లెక్కలు లేకుండా పోయింది. కాబట్టి జరగాల్సింది బీసీ ఆజాదీ ఉద్యమం అని మేము మరి ఎట్లా ప్రారంభించాలి అనుకున్నప్పుడు సరే ఒక సంస్థ ఉండాలి కాబట్టి హిందూ బీసీ మహాసభ తెలంగాణ బీసీ సాయినారాయణ కలుపుకొని బీసీ యువకుల గ్రామాలకు పాదయాత్ర చేయడం. ఆ యాత్రలో రాజారామన్ తర్వాత ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయమని చాలామంది అడిగిన దాంట్లో అమలు చేశారు. ఉదయపూర్ డిక్లరేషన్ అడిగినప్పుడు వాళ్ళు మనకి ఈ డిక్లరేషన్ తెచ్చారు, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తారా అంటే ఇప్పుడు మనకు లెక్కలు జరగలేదు. తర్వాత పోనీ పదవులలో కూడా మంత్రి పదవులు వాళ్ళే, అధికారుల పోస్టులు ఉన్నత అఫీషియల్స్ వాళ్ళే, తర్వాత నామినేటెడ్ పోస్టులు వాళ్ళే, అన్నీ కూడా ఒక రెడ్డి రాజ్యం పరిస్థితి. ఇంకోవైపు మనదేమో పేపర్ల మీదనే ఉంటుంది, లెక్కలు చేస్తాం. అట్లా కుల గణన జరగలేదు. కుల గణన జరిగితే తప్ప మనకు 42% సాధికారత వచ్చే అవకాశం లేదు కనుక 42% జరగాలంటే కుల గణన జరగాలంటే అనేక కార్యక్రమాలు చేయడం అయినా దాని వైపు కడుగు కూడా ముందు పడింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, సత్యాగ్రహాలు ఇచ్చారు. ఈ క్రమంలో మరి మేము ఒకప్పుడైతే మిలిటెంట్ ఉద్యమం చేసినాం, ఇప్పుడు మరి ఏ పద్ధతులు చేయాలి ఉద్యమాలు అనుకున్నప్పుడు శాంతియుత ఉద్యమం చేయాలి అనుకున్నప్పుడు శాంతియుత ఉద్యమంలో ఉన్నత రూపాలు ఏంటి అని అనుకున్నప్పుడు భగత్ సింగ్, జితిన్ దాస్, తర్వాత గాంధీ వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం వల్ల శాంతియుత పోరాట రూపాలలో ఆమరణ దీక్ష ఉన్నతమైంది అనుకున్న తర్వాత బీసీ ఉద్యమం అయితే బీసీ ఆజాదీ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం కంటే పెద్దది, తెలంగాణ ఉద్యమం కంటే పెద్దది. కాబట్టి బీసీ ఉద్యమానికి అంతకంటే గొప్ప నాయకత్వాన్ని మనం సృష్టించాలి. కాబట్టి ముందు ఎవరు దిగాలి అనుకున్నప్పుడు సరే నేనే దిగుతాను అనిపించింది. ఆ రకంగా నాకు కేవీ గౌడ్ అందరం కూడా ఈ నిరాహార దీక్ష కూడా ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఈ నిరాహార దీక్ష ఫస్ట్ మనం వాళ్ళకు ఒప్పించిన తర్వాత అన్నకు కలిసి అన్న మనకి అన్యాయం జరుగుతుంది,
ఆమరణ దీక్ష నిర్ణయించుకున్నాం అన్నప్పుడు అన్న నేను కూడా ఉంటా అన్నట్టు నాకు ఆరోగ్యం బాగాలేదు కృష్ణ నేను కూడా ఉంటాను మనం అందరం కూర్చుంటేనే దానికి ఒక అది వస్తుంది డిస్కస్ చేసి మేము స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే తొందరగా ఎన్నికలు వస్తున్నాయి నోటిఫికేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము 42 మంది కూర్చుంటాం. కానీ ఈ ప్రకటనను ఆధారంగా చేసుకుని వాళ్ళు ఎన్నికల తర్వాత కానీ మళ్ళీ కులగణన తర్వాతనే ఎన్నికలు జరుపుతామని చెప్పి దాన్ని వాయిదా తీస్తున్నారు. కులగణన కూడా వాయిదా తీస్తున్న పరిస్థితి. కులగణను తక్షణం నిర్వహించాలంటే మనం తక్షణం ఏదో ఒకటి చేయాలి. ఇంకోవైపు ఎలక్షన్ రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఈ రివ్యూ మీటింగ్ జరుగుతున్న టైంలో మనం దాన్ని ఆపాలి అంటే తప్పనిసరి మనం ఏదో ఒకటి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేదాకా కూర్చుంటే చాలా కాబట్టి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని మా కమిటీ సభ్యులందరూ మా ఆత్మీయులతో డిస్కస్ చేసి పిల్లగాడు జగన్ సంజయ్ కూర్చుంటబెట్టి తర్వాత తన పిల్లగాడు అంటే అంతకుముందు డిస్కస్ చేస్తున్నాం. ఆ పిల్లగాడు నేను కూర్చుంటాము మూగుళ్ళలో కూర్చుంటాం నేను కూర్చోలేదు. ఆ తర్వాత నేనే కంటిన్యూ ఫస్ట్ కూర్చున్నప్పుడు ఏమనుకున్నామంటే అసలు నేనే ముందు వేసుకోవాల్సి వస్తుంది ఏమో తను కూర్చుంటారు అనుకున్నాను. కాబట్టి కానీ బాధ్యత నా మీద వచ్చేసింది. నేను ఇప్పటికి కూడా ఏం చెప్తున్నట్టే మా పెద్దలందరికీ నేను సీరియస్గా బీసీల కోసం చావడానికి ధైర్యం ఉంటే సాధించలేని కనుక గాంధీ 18 సార్లు నిరాహార దీక్ష చేసి దాంట్లో 21 రోజు 5 సార్లు చేసి తర్వాత భగత్ సింగ్ 116 రోజులు జైలు వేసి జితిన్ దాస్ 63 రోజులు వేసి చనిపోయింది. పొట్టి శ్రీరాములు 56 రోజులు చేసి చనిపోయింది. దీని గురించి చాలా అధ్యయనం చేసినాకనే బీసీ ఉద్యమ పరిస్థితిని కూడా గమనించి సమాజంలో చాలా చిన్న ఫీలింగ్ బీసీ ఉద్యమం అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతుడు అయితే వాడుగా నేతలకు రాసిన పరిస్థితి నేను అందరం నుండి సరే మార్గనాయకులు విడిచిపెట్టలేదు. మనం ప్రతిఘటనలో దాడిలో మనం వెనుకబడుతున్నాం కాబట్టి ఆ ప్రతిఘటన చేయాలి, దాడి చేయాలి, దేశంలో ఐక్యత కూడా కావాలి. కాబట్టి మన ఐక్యం చేయడం కోసమైనా మనం ఈ నిరాదీక్ష కూర్చునే ముందు కేవలం ప్రభుత్వాన్ని హెచ్చరించడం మాత్రమే కాదు, మనులను కనీసం కలపడం చేయడం అది ప్రజల్లో కిందదాకి వెళ్ళిపోవడం అందుకు ఆత్మగౌరవం కూడా అతను భావించి కూర్చోవడం ఇవాళ నేను సిద్ధం. కానీ ఈ వర్షాలు ఇదంతా కూడా కృష్ణ అయిపోయినట్టు కొంత మనల్ని బయటకు రావడానికి అవకాశం లేకున్నారు. లీజింగ్ రకరకాల ఉంటాయి కాబట్టి అది కొంచెం తక్కువనే ఉంటుంది. ఆగిల్లో ఉన్నంత ఉండదు కాబట్టి ఇంత ఖాళీ కూడా రాలేదు. సరే ఈ లోపలైనా మన ఎందుకు కానీ మొత్తం మీద జనవరి వరకు అయితే వాళ్ళు కొత్త సంవత్సరంలో ఎన్నికలు మళ్ళీ కొత్త వార్తలు కూడా వస్తున్న పరిస్థితి కాబట్టి సరే కొంత టైం అయితే ఉన్నది. ఇది మొదలే ఆరంభమే ఇది. కాబట్టి మనం మీ అందరి కోరిక మేరకు ఇవాళ ఎందుకంటే నేను ఎన్ని రోజులు చేయడానికైనా సిద్ధం. దీంట్లో నాకు అది వచ్చింది ఆరోగ్యం ఉంటే ఉంటుంది. సరే డ్రైవింగ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ శిక్షణ ఉన్నది మనకి, దానికి డ్రైవింగ్ రాకుండా చేయట్లేదు. డ్రైవింగ్ వచ్చు, లైసెన్స్ ఉంది, కానీ రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ కూడా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ మనకు ఒక అవగాహన అయితే ఉన్నది. ఆమరణ దీక్ష నేను చేయగలుగుతా అనే ధైర్యం ఉన్నది, ఇంకా చేయగలుగుతా అనే ధైర్యం ఉన్నది. గాంధీ లాంటి లేకపోతే ఎవరెవరు పెద్దలు చేయమని మనం చేయలేదు. కనుక మనం చెయ్యడం అవసరం అనుకుంటే కంటిన్యూ చేద్దాం. సరే మీరందరూ పెద్దలంతా కోరుతున్నారు కనుక ఇవాళ విరమించిన 50 రూపాయలలో మనం చేద్దాం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి తీర్మానం వల్ల నా స్ఫూర్తితోటి మేము గ్రామాన పోతాం. మీరు మాకిచ్చుడు గారికి 42%, మేము మీకు 3% ఇస్తామని చెప్పేసి కాబట్టి గ్రామానికి నేను వెళ్తాను, పాదయాత్ర చేద్దాం. పాటుగా రిటైర్డ్ ఐఏఎస్ IPS ఆఫీసర్లు కూడా టోటల్ రావడం జరిగింది. ఒకటే ఎజెండా, అధికార పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో
42% ఇస్తాం. అది 42% ఎందుకు ఏదే లెక్క తెలియదు, కానీ 42 అన్నారు. ఆ 42% ప్రకారం బీసీ జనగణన చేసి ఇస్తాం, 6 నెలల్లో తీరుస్తామన్నారు. ఇప్పటివరకు అమలు కాలేదు. కనుక అందరిది ఏజెండా ఒక్కటే, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ దిశగా బీసీ జనగణన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలి. మీరు అన్న ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలి. అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఆర్ఎస్ఎస్ చెప్పింది, అన్ని పార్టీలు చెప్పినాక ఏం నొప్పి అసలు ఏంది, దాని మీదనే అందరు ఐక్యమయ్యారు. తదుపరి కార్యక్రమాన్ని తొందరలోనే 8వ రోజు ప్రకటిస్తారు చేయాలని, అదేవిధంగా బీసీ రిజర్వేషన్, లోకల్ బాడీ రిజర్వేషన్, పంచాయతీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 42% పెంచాలని ప్రముఖ విప్లవ నాయకుడు, బీసీ నాయకుడు, బీసీ హిందూ మహాసభ అధ్యక్షుడు సిద్ధేశ్వరు గత 12 రోజులుగా అమలు చేశారు. ఆయన దీక్ష వలన రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా కదలికి వచ్చింది. ఈరోజు ఆయన అందరం వారు బీసీ సంఘాలు, మేధావులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి దాదాపు 50 మంది వచ్చి మాజీ మంత్రులు, జడ్జీలు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి ఆయన నచ్చ చెప్పి నీ ఆరోగ్యం ఇప్పటికే బాగా క్షీణించింది, 12 రోజులు నిరాహార దీక్ష చేయడం లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచడానికి అది సామాన్య విషయం కాదు. ప్రభుత్వం తప్పనిసరి స్పందిస్తుంది. పెంచకపోతే ఈ ఉద్యమాన్ని దశల వారీగా జిల్లా, తాలూకా, గ్రామ స్థాయికి విస్తరింపజేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చాము. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఇది అగ్గిపుల్ల ఇచ్చినట్టే. భవిష్యత్తులో ఈ ఉద్యమం గ్రామ స్థాయి వరకు విస్తరిస్తుంది. బీసీ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఉద్యమానికి సిద్ధం కావాలి. వీళ్ళు సిద్ధేశ్వరించినటువంటి దిశ ఆయన కోసం కాదు. గ్రామాలలో బీసీలు సర్పంచులు కావాలి. ప్రతి 2 గ్రామాలలో ఒక గ్రామం బీసీలకు, ఇతరులకు ఒకటి. ఆ విధంగా ఆయన మంచి ఉద్దేశంతో ఎవరు కూడా 5 రోజులు కూర్చోరు, 6 రోజులు కూర్చోరు, అన్నయ్య మాట చెప్తారు. కానీ ఆయన 12 రోజులు కూర్చున్నాడు కదా పేద కులాలకు. కాబట్టి ఈ విషయం లోపల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఉద్యమాన్ని దశల వారీగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే విస్తరించిందో కుల సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని స్థాయి లోపల కదలికి వచ్చి ఎక్కడికక్కడ ఉద్యమాలు చేయడానికి సిద్ధపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు సంఘాలు పెట్టి ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. పనులు మానుకొని కులాలకు అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక దశకు వచ్చినాం మన రాజ్యాధికారంలో వాటా కోసం. అరే మీరే ముఖ్యమంత్రులు, మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మా బీసీలు సర్పంచులు కూడా కావద్దా, వార్డు మెంబర్లు కూడా కావద్దా అని చెప్పి ఈరోజు బీసీ ప్రజలందరూ తిరగబడుతున్నారు. ఈ విషయం మీద అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రముఖ నాయకులు 8 నాడు మేధో మదన సదస్సు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమం కంటే బలమైన ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో విస్తరింపజేయాలి, బలోపేతం చేయాలని చెప్పి డిసైడ్ చేసినాం. కాబట్టి రాష్ట్రంలో బీసీ ప్రజలందరూ కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి, త్యాగాలు లేని, పోరాటాలు లేని ఏ సమస్య పరిష్కారం కాదు. మీరు ఓటర్లుగా ఉంటారా, రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతారా, మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి, చదువుకోవాలి, అభివృద్ధి చెందాలని మీకోసం ప్రముఖులందరూ కూడా ముందుకు వచ్చారు. దీన్ని అందరూ రాష్ట్రంలో బీసీ ప్రజలందరూ కూడా ఉద్యమాలకు సిద్ధమైతే ఒక్కసారి పోరాడితే సెటిల్ అయిపోతుంది అట్లా. లేకపోతే 76 ఏళ్లలో ఒక సీఎం రాలేదు, రాజ్యాధికారంలో వాటా రాలేదు, అనేక పోరాటాల తర్వాత సర్పంచ్ రిజర్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు వాటిని తగ్గించారు. ఇంకా మన జనాభా ప్రచారం పెంచమని మనం అనుకున్నాం. దానికి కూడా ప్రభుత్వాలు ఎగ్జామ్లు దాటుతున్నాయి. కాబట్టి దేశవ్యాప్త మూమెంట్ ధారాస్థాయికి అందుకోవడానికి ముందుకు వస్తున్నారు. గ్రామ ప్రజలందరూ, బీసీ ప్రజలందరూ సిద్ధపడాలి ఉద్యమాలకు చెప్పి సింపుల్